ఏమిట్రా నువ్వు మాట్లాడేది? అవునక్క, ఒకే చోట కలిసి పెరిగాం కాబట్టి ఆప్యాయంగా అన్యోన్యంగా ఉన్నాం. అంతేగాని తన మీద వేరే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నీ మనసులో ఆ ఉద్దేశం లేకపోవచ్చురా, నువ్వు మాటల్లో చెప్పుండకపోవచ్చు. కానీ నీ పలకరింపులో అది ప్రేమను చూసింది. దానికి ఊహ తెలిసినప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళందరి మాటల వల్ల నిన్నే భర్తగా ఊహించుకుంది. తను నా మీద లేనిపోయిన ఆశలు పెంచుకుంటే నా తప్పు అవుతుందా? తప్పు కాకపోవచ్చురా, కానీ నువ్వు చేసిన ప్రతి పని దానిలో ఆశలు పెంచింది. ఆ రాయుడితో దాని పెళ్లికి నువ్వు ఒప్పుకోని రోజున నీకు తన మీద మనసుందని మురిసిపోయింది ఆ వెర్రిపిల్ల. అర్ధరాత్రి అందరి మధ్య ఉంచుకున్నానని నువ్వు అన్నప్పుడు తన్ని జీవితాంతం ఇల్లాలిగా ఉంచుకుంటావని సంబరపడిపోయింది ఆ వెర్రి బాగుంది. అభిమానం ఉండబట్టే తనకు అన్యాయం జరగకూడదని అలా ప్రవర్తించా, అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. ఒరే పాలు, ఇప్పటి వరకు దాని మీద నీకు ఆ ఉద్దేశం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆ ఉద్దేశంతో దాని మెళ్ళో తాళి కట్టొచ్చుగా. అక్క, రేఖనే అమ్మాయి నా జీవితంలో ప్రవేశించుండకపోయినా, ఆమెకు నేను మనసు ఇచ్చి ఉండకపోయినా నీ మాట కట్టుబడి ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆమెకు మాట ఇచ్చాను, ఎలా కాదనగలను? బాలు అక్క, ఒకసారి పెళ్లి కల చెదిరిపోయి కన్నీళ్లతో బ్రతుకును కొనసాగిస్తున్న పిల్ల రేఖ. ఆమె జీవితంలో మళ్లీ పెళ్లి ఆశను చుకురింప చేశాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే ఆమె ఆత్మహత్య చేసుకోవచ్చు. అదే జరిగిన రోజున మగవాడిగా నా బ్రతుకు అర్థం లేదు. మీరిద్దరూ నన్ను క్షమించండి. మావయ్య నన్ను ఇంకా పెళ్లి చేసుకోడు కదమ్మా.